నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మార్పు లేని దేవుడు యుగ యుగములో రారాజుగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయం. 119వ కీర్తన 37వ వచనం. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట, వ్యర్థమైనవి చూడకుండా సహాయము దయచేయి. ఎందుకని ఈ మాటలు అంటున్నాడు అనంటే, చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కానివ్వండి, బంగారం కానివ్వండి, భూములు కానివ్వండి, ఇవన్నిటిని కూడా విలువైనటువంటి వాటిగా ఎంచుతూ ఉంటారు. అవే మనకు సర్వస్వమని, వాటిని సంపాదించుకుంటే మన యొక్క జీవితానికి తిరుగులేదు అనేటువంటి ఒక ఆలోచన చొప్పున ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ఏ విధంగా వీటిని సంపాదించుదామా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ సొలొమోను భక్తుడు చెప్తున్నటువంటి మాట, భూమి మీద కంటికి కనబడి ఇవన్నీ కూడా వ్యర్థమైనవి అని అంటాడు. ఎందుకని అంటే అవి కొద్ది కాలము మాత్రమే ఉండేవి, శాశ్వతమైనవి కావు అని అతడు తన యొక్క జ్ఞానమంతటి చేత పరిశోధించి తెలియపరిచాడు. అందుకనే అటువంటి వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి అని అంటాడు. ఒకవేళ కన్నులు గనక త్రిప్పివేయకపోతే ఈ లోకంలో మనకు కంటికి కనబడేటువంటి వాటిని ఆశించి మన యొక్క మనసు దాని మీదే ఉంచుకొని ఎక్కడ దేవునికి దూరం అవుతామో అనేటువంటి ఆలోచన చేత, భయం చేత దావీదు భక్తుడు ఈ మాట అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ మార్గాన్ని, సువార్తను ఆయన ప్రకటిస్తూ వెళ్ళినప్పుడు ఒక ధనవంతుడు ప్రభు వద్దకు వచ్చాడు. ప్రభు వద్దకు వచ్చి ప్రభువుని అడుగుతున్నటువంటి మాట, అయ్యా, నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ప్రభువు తన యొక్క ఆజ్ఞలను చెబుతున్నప్పుడు, నేను అది పాటించాను, ఇది పాటించాను, అన్నీ కూడా పాటిస్తూనే ఉన్నాను అని అన్నాడు. చివరికి ప్రభు అతనిని పరిశీలన చేసి, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ యొక్క ధనాన్ని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు అతడు మిక్కుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని అతడు సనుగుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు. దీని ద్వారా ప్రభువు మనకు బయలుపరిచేది ఏంటంటే, కొద్ది కాలము మనతో పాటు ఉండి మన జీవిత ఇహలోక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి ధనం మీదే అతడు దృష్టి పెట్టుకున్నాడు, కానీ వాటి వైపే చూస్తున్నాడు. కానీ మనలను పుట్టించి మనకు కావలసినటువంటి సమస్తాన్ని దయచేస్తూ ఇహలోక పరంగానే కాదు, పరలోక పరంగా అనగా మనం చనిపోయిన తరువాత కూడా మనకి సమస్తాన్ని తీర్చేటువంటి దేవుని వైపు అతడు చూడలేదు పిల్లారా. కాబట్టి అతడు ఇహలోక సంబంధమైనటువంటి సంపాదన మీదే దృష్టి పెట్టాడు, కానీ శాశ్వతమైన నిత్య జీవాన్నిచ్చే మన ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుని వైపు దృష్టి పెట్టలేకపోయాడు. అందుకనే అతడు సనుగుతూ వెళ్ళిపోయినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఇహలోకం అయినటువంటి వాటి మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో అది కొద్ది కాలం మనతో ఉండేదే, కానీ శాశ్వతమైనటువంటి దేవుని వైపు గనక మనం చూసినట్లయితే ఆయన మనల్ని ఇహలోక పరంగాను పరలోక పరంగాను ఆశీర్వదించి ఏ కొదువ లేకుండా చేస్తాడు. ఆ విషయాన్ని ఎరిగినటువంటి దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. ఈ లోకంలో చాలామంది ఒక ధనం మీదే కాదు, కానీ వ్యర్థమైనటువంటి ప్రతి దాన్ని తన కన్నుల ద్వారా చూచి తన యొక్క మనసులో కోరుకొని పాపం చేస్తూ దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు. దావీదు భక్తుడు విషయాన్ని కూడా గమనించినప్పుడు, శీతాకాల సమయమున రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్తున్నప్పుడు మిద్దె మీద పచారులు చేస్తూ ఒక స్త్రీని చూడడం, ఆమెను మోహించడం, ఆమెను తీసుకొచ్చి పాపం చేయటం జరిగింది పిల్లలు. అందుకని అంటున్నాడు, వ్యర్థమైనటువంటి ఇటువంటి తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేటువంటి ఇటువంటి వైపు నా కన్నులు చూడకుండా నన్ను త్రిప్పివేయి ప్రభువా, ఎందుకంటే అవే పాపము చేసేటట్లు చేస్తూ నీ రాజ్యానికి మమ్మల్ని దూరం చేస్తుంది అంటున్నాడు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మనము కూడా ఒకవేళ ఇహలోక సంబంధమైనటువంటి వాటిని దేవుడు ఏదైతే కోరుకోకూడదో, ఏదైతే చూడకూడదో,
ఏదైతే మాట్లాడకూడదని ప్రభువు సెలవిస్తున్నాడో అటువంటి వాటి వైపు మనం చూడకుండా, మాట్లాడకుండా మన కన్నులు త్రిప్పివేయని ప్రార్థన చేద్దాం. తద్వారా పాపం నుంచి దూరంగా ఉండి దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి అంటున్నాడు నాన్న. ఈ లోకంలో సమస్తము కూడా వ్యర్థమేనాన్న. అటువంటి వాటి వైపు అనగా మా కన్నులు ఏదేనైతే ఆశిస్తుందో, దేన్నైతే మాట్లాడాలని మా పెదవులు కోరుకుంటున్నాయో, దేన్నైతే వినాలని చెవులు కోరుకుంటున్నాయో అటువంటి వాటి వైపు చూడకుండా నాయనా మీ వైపు చూస్తూ మీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.